మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల మనకి ఏ రేట్ ఆఫ్ రిటర్న్‌లో మనకి ఇన్‌కమ్ వస్తుంది? అండ్ అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ స్కీమ్స్ ఎలా ఉంటాయి? అండ్ అదే విధంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ స్ట్రక్చర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇంకా మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్స్ మీరు పొందాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే మనం ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఎంత రిటర్న్స్ ఒస్తాయి అనేది ఫస్ట్ కాలిక్యులేట్ చేద్దాం. సో, ఎస్ఐపి కాలిక్యులేటర్. సో, మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో 2 కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేయి ఉంటుంది. ఒకటి ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే ఈ 2 ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమిటంటే ఎవ్రీ మంత్ ప్రతి మంతు కొంత కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేయడాన్నే ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. సో, లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమిటంటే ఒకేసారి కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక 5 ఇయర్స్‌కి గాని, 10 ఇయర్స్ గాని కదిలించకుండా ఉన్నట్లయితే దాన్ని లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. సో, ఇప్పుడు కాలిక్యులేషన్ చూద్దాం. సో, ఇక్కడ చూసినట్లయితే పర్ మంత్ ఎవ్రీ మంత్ ఒక 1000 లెక్కన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సో, యాక్సెప్టెడ్‌గా అంటే నార్మల్‌గా చూసుకుంటే ఏ స్కీమ్‌కైనా కూడా 12% అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే స్మాల్ క్యాప్ కానీ కొన్ని స్కీమ్స్ అనేవి ఉంటాయి. యావరేజ్‌గా చూసుకుంటే 12% అనేది డెఫినిట్‌గా రిటర్న్స్ వస్తుంది. సో, 10 ఇయర్. సో, 10 ఇయర్‌కొచ్చేసరికి నేను ఒక 20 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కాలిక్యులేట్. సో, ఇక్కడ చూసినట్లయితే మనం టోటల్‌గా 20 ఇయర్స్‌లో మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్ 2,40,000. కానీ మనకొచ్చిన ప్రాఫిట్ రూ. 7,59,147. అంటే టోటల్‌గా చూసుకుంటే అరౌండ్ 9,99,147 రూపీస్. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది అంటే, షార్ట్ టర్మ్‌లో మనీ జనరేట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు ధనవంతులైపోతారు. సో, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఎంప్లాయీ అనుకోండి. లేదంటే మీరొక పేరెంట్స్ అనుకోండి. మీకెవరైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద వన్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ తీసుకొని లేదంటే మీరు అతని పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్ తీసుకొని, స్టార్టింగ్ నుండి వాళ్ళ గ్రో అయ్యేంత వరకు, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యేంత వరకు, ఇలా ఎవ్రీ మంత్ 1000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉన్నట్లయితే, వాళ్ళ ఎడ్యుకేషన్ పీరియడ్ అయిపోయేసరికి మీకు దాదాపుగా 10,00,000 రూపీస్ అనేవి మీ అకౌంట్‌లో ఉంటాయి. అంటే మీ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్‌లో ఉంటాయి. ఆ 10,00,000 ఈజీగా ఏదైనా కంపెనీ స్టార్టప్ చేసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. సో, ఈ వేలో ఆలోచిస్తే ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో, ఎందుకంటే ఆల్‌మోస్ట్ షార్ట్ టర్మ్ పీరియడ్‌లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో, ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేయి లాంగ్ టర్మ్‌లో ఏదైనా మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, అదే విధంగా లంప్ సమ్ చూసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 50,000 లంప్ సమ్‌గా అంటే ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే సో, సేమ్ యాజ్ యూజువల్ 12% ఇస్తున్నాను. 10 ఇయర్ వచ్చేసరికి ఒక 15 ఇయర్స్‌కి ఇస్తున్నాను. సో, మనం 50,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అరౌండ్ ప్రాఫిట్ వచ్చేసరికి మనం 2,23,687 రూపీస్ అనేవి మనం గెయిన్ చేసుకున్నాం. టోటల్‌గా చూసుకున్నట్లయితే 2,73,678 రూపీస్ మనకి వచ్చాయి. అంటే విత్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి మనకి ప్రాఫిట్ అనేది అరౌండ్ ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ చూసినట్లయితే యువర్ ఇన్వెస్ట్‌మెంట్ వుడ్ హావ్ గ్రోన్ బై 5.47 టైమ్స్ ఇన్ 15 ఇయర్స్. సో, ఇప్పుడు మనం ఈ ఎస్ఏపీ లంప్ సమ్ కాలిక్యులేటర్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఎంత మనీని మనం ఎర్న్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి చూసుకున్నాం కదా! సో, ఇప్పుడు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ నేను సెర్చ్ చేస్తున్నాను. సో, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే సో, ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. ఈ స్ట్రక్చర్‌ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది కలెక్ట్ చేసి, సో, దాన్ని డిఫరెంట్ సెక్టార్స్‌లో అంటే పబ్లిక్ అకౌంట్ గ్రూప్‌లో కానివ్వండి, ప్రైవేట్ గ్రూప్స్‌కి కొంత లోన్స్‌గా ఇచ్చి, సో, అలా లోన్స్‌గా ఇచ్చిన అమౌంట్ నుండి మనం మనీ అనేది గెయిన్ చేసి సేమ్ మళ్ళీ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళకి
సమ్ కైండ్ ఆఫ్ రేట్ పర్సెంటేజ్‌లో రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయడం. ఇక్కడ చూసినట్లయితే ఒక డయాగ్రామ్ అనేది ఉంది. సో, ఇన్వెస్టర్. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో, ఈ ఇన్వెస్టర్ దగ్గర నుండి మనం మనీ అనేది కలెక్ట్ చేసి ఈ ఫండ్ మేనేజర్‌కి వస్తుంది. ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే, అలా కలెక్ట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఈ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ అనేది రిటర్న్స్‌గా వస్తాయి గదా! సో, ఆ రిటర్న్స్‌ని ఈ ఇన్వెస్టర్స్‌కి సబ్మిట్ చేస్తారు. సేమ్ ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రాసెస్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సో, అంతే కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఆ స్కీమ్ ఏ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేసింది, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి మనకొస్తున్నాయని తెలుసుకోవాలంటే ఇక్కడ గ్రోన్ అనే యాప్ ఉంది కదా! సో, ఆ యాప్‌ని ఓపెన్ చేశారు అంటే ఇక్కడ దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడుంటాయి. ఇక్కడ చూసినట్లయితే పాపులర్ ఫండ్స్, ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వన్ యాప్. సో, ఇక్కడ చూసినట్లయితే ఇండియాలో ఉన్న డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించిన అన్ని స్కీమ్స్ ఈ యాప్‌లో ఉన్నాయి. అండ్ అదే విధంగా ఏ రేంజ్ ఆఫ్ రిటర్న్ అంటే ఇక్కడ చూసినట్లయితే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అనేది అరౌండ్ 11.46 రిటర్న్స్ అనేవి మనకి ఇస్తున్నాయి. నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ అనేది 22 అంటే హైయెస్ట్ రేట్‌లో ఇచ్చాయి. సో, ఇందులో మీరు దేంట్లో అయితే బాగా ఇంట్రెస్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేశారు అంటే ఆ ఫండ్‌కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకొచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హిస్టారికల్ గ్రాఫ్ అంటే 3 ఇయర్స్ మీద ఈ ఫండ్ ఎంత పెరిగింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, 1 మినిట్‌కి, 1 ఇయర్‌కి, 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి ఆల్. అంటే ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధంగా పెరుగుతూ వచ్చిందనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి వచ్చేసరికి రూ. 34. ఎన్ఏవి అంటే ఏమిటంటే షేర్ మార్కెట్‌లో స్టాక్ ప్రైస్ అని ఏ విధంగా అంటామో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ఏవి అని అంటాము. సో, ఇక్కడ చూసినట్లయితే ఎస్ఐపి కాలిక్యులేటర్ ఏ ఏ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనకొస్తాయి అండ్ అడ్వాంటేజెస్. సో, పీర్ కంపారిజన్. సో, ఈ ఫండ్ తోటి సేమ్ ఈ ఫండ్ వేలో ఉన్న అన్ని ఫండ్స్‌ని కంపేర్ చేస్తూ ఉంటుంది. ఏ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి వస్తాయి అనేది. అండ్ అదే విధంగా హోల్డింగ్. సో, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫండ్ మేనేజర్స్ ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యాప్‌లో ఉంటాయి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు ఛానల్.